హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నప్పుడు మీ పళ్ళలో అన్నీ కాకపోయినా కొన్నైనా సరే వాటి లెంత్ పెరుగుతుందని ఏమైనా గమనిస్తున్నారా? అయితే అలా పెరుగుతుందంటే గనక అవేమి మనకి బ్యూటీ కాదు. దానివల్ల మీకు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. లైక్ సెన్సిటివిటీ కానీ, గమ్ ఇష్యూస్ కానీ ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్నే మనం గమ్ రెసిషన్ అని అంటాం అనమాట మన డెంటల్ భాషలో. అయితే దాని గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయాలి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. గమ్ రెసిషన్ అంటే ఏంటంటే మనం ఉన్న చిగుళ్ళు ని గమ్స్ అంటాం. రెసిషన్ అంటే అది తగ్గడం అనమాట. అంటే దాని ఉద్దేశం చిగుళ్ళు పై పళ్ళకి పైకి జరగడం లేదా కింద పళ్ళకి కిందకి జరగడం. అంటే మనం ఉన్న టీత్ ఏదైతే ఒక లెంత్ ఉందో దానికంటే మనం ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి అడుగునున్న వేరు భాగం కూడా మనకి కొన్నిసార్లు బయటికి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ గమ్ రెసిషన్ జరగడం వల్ల. ఇది ఎందుకు జరుగుతుంది? మనం బ్రషెస్ పెట్టి పళ్ళని బాగా గట్టిగా తోమితే, అంటే చాలా హార్డ్గా తోమితే అప్పుడు చిగురు అనేది అక్కడ తట్టుకోలేక అది స్లోగా దాన్ని కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. దీంతో పాటు మనం ఏదైనా హార్డ్ ఫుడ్స్ ఏదైనా తగిలినా లేదా బ్రషిజం టైప్ ఆఫ్ హ్యాబిట్స్ ఉన్నా, ఇంకొకటి ఏంటంటే మీరు టొబాకో ఏమైనా చూస్ చేస్తున్నా, అంటే పాన్ గుట్కా లాంటివి ఏమైనా చూస్ చేస్తున్నా కూడా కొన్నిసార్లు ఈ గమ్ అనేది అరగడం స్టార్ట్ అవుతుంది. సో ఈ గమ్స్ ఏవైతే మనకి కిందకి పైకి జరగడం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా న్యాచురల్ ప్రాసెస్ అని మీరు భ్రమలో ఉండకండి. దానివల్ల మీకు సెన్సిటివిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే దీన్ని మనం అధిగమించవచ్చు అంటే ఫ్రీక్వెంట్ డెంటల్ చెకప్స్ వల్ల మనం చిగుళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం డాక్టర్ ఎగ్జామిన్ చేసి చెప్తారు. ఎట్ ద సేమ్ టైం మీకు ఎప్పుడైనా సరే ఈ సైన్స్ ఏమైనా నోటీస్ చేసి చిగురు అనేది పైకి జరుగుతున్నట్టు, పన్ను సైజు పెరుగుతున్నట్టు అనిపిస్తుంటే వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. దానివల్ల మీరు కొన్నిసార్లు పన్ను కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడి పన్నును సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఎవరికైనా గమ్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చి ఆ చిగుళ్ళు అనేవి కిందకి జారితే కొన్నిసార్లు మనం వీటిని ఒక గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా మనం చిగురుని మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే ఒక ప్రత్యేకమైన చిగుళ్ళ సర్జరీస్తో మనం తిరిగి వాటిని పొందొచ్చు. కొన్నిసార్లు మనం తీసుకునే జాగ్రత్తలు అంటే సాఫ్ట్ టూత్ బ్రష్ ప్లస్ గమ్ ఫ్రెండ్లీ టూత్ పేస్ట్లు ఏవైతే ఉన్నాయో ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవి వాడితే మళ్ళీ తిరిగి మనం ఆ గమ్స్ని తిరిగి పొందకపోయినా వర్సన్ అవ్వకుండా మరింత వరకు మనం కాపాడుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలంటే చేయాల్సింది ఒకే ఒక్క పని, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. అలాగే ఈ వీడియోస్ చూసిన వెంటనే మీరు లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.